మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. కనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. 7 days shall thou keep a solemn feast unto the Lord thy God in the place which the Lord shall choose, because the Lord thy God shall bless thee in all thine increase and in all the works of thine hands, therefore thou shalt surely rejoice. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మన రెక్కల కష్టాన్ని ఆశీర్వదిస్తానని అభయమిస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. మన రెక్కల కష్టం మనం అనుభవించాలి అంటే దేవుని కృప ఉంటేనే తప్ప అది ఏమాత్రము సాధ్యము కాదు. ఆయన మాట ఇస్తున్నాడు, ఏమని? నీ రాబడంతట్లో నీ చేతి పనులన్నిట్లో ఆశీర్వదిస్తాను. మరి అదేంటి? ఇప్పుడు మనం దీవించబడట్లేదా? మన జీతం, మన యొక్క ఫలసాయం మనం అనుభవిస్తున్నాము కదా అని మీరు అనొచ్చు. దేవుడు ఆశీర్వదించకపోతే మన కష్టం మన జేబులోకి రాదు, మన కడుపులోకి వెళ్ళదు. దేవుడు చేయాల్సింది చేస్తున్నాడు. అయితే మనమేం చేయాలో ఇక్కడ హితబోధ చేస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కనుక నేను ఏర్పరచుకునేటువంటి స్థలములో నువ్వు చేయాల్సిన పని ఉంది అంటున్నాడు పిల్లలు. దేవుడు ఏ స్థలాన్నైతే తన నివాస స్థానముగా ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ 7 దినములు పండుగ చేయవలెను. 7 దేవుని సంఖ్య. 7వ రోజు ఒక్కరోజే అంతేం కాదట, 7 దినములు. వారములో ప్రతి రోజు కూడా దేవునికి పండుగ చేయవలెను. ఇక్కడ అక్షరార్థంగా చూస్తే పిల్లరా, పొంగని రొట్టెల పండుగలు అని, వారముల పండుగలని, పర్ణశాల పండుగలను రాయబడిని. కానీ ఎప్పుడు నిజమైన పండుగ? మనము దేవుని సన్నిధిలో నిలబడితే అది పండుగ. మనకి పండుగే, దేవునికి పండుగే. అంటే 7 దినములు ప్రతిరోజు దేవునితో మనం, మనతో దేవుడు అలా గడిపినప్పుడు అది పండుగ. కొంతమందికి కొన్ని పండుగలు మాత్రమే, కొంతమందికి పండగ రోజుల్లో మాత్రమే దేవునితో సంబంధాలు, బాంధవ్యాలు కలిగి ఉంటారు. కానీ పిల్లరా, దేవుడు అంటున్నాడు, ప్రతిరోజు కూడా పండుగ వాతావరణం నీలో నాలో కనబడాలని దేవుడు కోరుతున్నాడు. నీవు నిశ్చయముగా సంతోషించాలి, ఖచ్చితంగా సంతోషించాలని కూడా చెప్తున్నాడు. దేవునితో గడిపినందుకు, దేవాలయంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు, టైం స్పెండ్ చేస్తున్నందుకు మనం ఖచ్చితంగా సంతోషించాలి. అయ్యో, అనవసరంగా ఇక్కడ 2 గంటలు టైం వేస్ట్ అయిపోతుంది, చర్చి మరీ ఇంత లేట్ చేసేశారు, నాకు చాలా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అని ఎప్పుడు కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదండి. నిశ్చయముగా, ఖచ్చితముగా నీవు సంతోషించాలి. దేవుడు ఏర్పరచుకునేటువంటి స్థలాన్ని అశ్రద్ధ చేస్తున్నారా? దేవుడు నీ రెక్కల కష్టంను దీవిస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు, దయచేసి మర్చిపోవద్దు. ఆయన కృప లేకపోతే ప్రతిరోజు ఆరోగ్యకరంగా మనము మన రెక్కల కష్టం చేసుకోగలమా? మన ఉద్యోగాలు, వ్యాపారములు, వ్యవసాయములు, వ్యవహారాలన్నీ నెరపగలమా? లేదు కదా. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలం, అంతరార్థంగా నీ హృదయం దేవుడు ఏర్పరచుకున్నాడు. భౌతికంగా దేవాలయాల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదో ఒక రోజు, ఏదో ఒక పూట, ఏదో ఒక అనేది కాకుండా ప్రతిరోజు దేవునికి పండుగ చేయవలెను. పండుగ ఎప్పుడండి? అనుకున్నది జరిగినప్పుడు, అనుకున్నది కళ్ళ ముందున్నప్పుడు, సాధించలేమో అన్నదాన్ని సాధించినప్పుడు పండగ వాతావరణమే కదా. దేవుణ్ణి సంతోషపెట్టేవారండి ఏనాడు దుఃఖపడాల్సిన పనే ఉండదండి. దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ప్రతిరోజు కనపడతాను, ఈరోజు ఆ రోజని కాదు. ఏదో ట్రెడిషనల్గా మనం జీవించట్లేదండి, సాంప్రదాయబద్ధంగా ఉన్నట్లు కాదు ప్రియులారా.
వాక్య ప్రకారము మనము వ్యవహారాలు నడిపిస్తున్నప్పుడు మనం వెలుగులోకి వస్తామండి. మన జీవితం పండగ వాతావరణం. నీ కుటుంబం ప్రతిరోజు పండగని అనుభవిస్తూ ఉంటుంది. పండగ 10 రూపాయల దండగనే మాటను ప్రక్కన పెట్టి ప్రభు కొరకు ఎంతైనా ఖర్చు చేద్దాం. ప్రభు కొరకు ఖర్చు అయిపోవాలి. ఎందుకంటే పిల్లరా, ఆయన మన కొరకు బలైపోయినటువంటి గొర్రెపిల్లలాగా జీవించాడు. అద్భుతకరుడు ఆయన, ఆలోచనకర్త. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? మన జీవితంలో పండుగ వాతావరణాన్ని చూడాలని దేవుడు అభిలషిస్తూ ఉన్నాడు. దేవా, నీకు వందనములు. నిన్ను ఘనపరుస్తూ ప్రతి క్షణము కూడా నీతో సహవాసం చేస్తానని తీర్మానించుకుందుముగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.